ఇంతకీ మహేష్ బాబు గారు ఏమన్నారు ఈ పాట విని? మహేష్ బాబు గారు నాకు ఈ సీన్ అనేది మీరు క్రియేట్ చేసింది, డైరెక్టర్గా మీరే జడ్జిమెంట్ తీసుకోండి, మీరు ఏం చెప్తే అది చేస్తానన్నారు. ఆయన వినలేదా? విన్నారు. విని ఏమన్నారు? విని రికార్డ్ అయిన తర్వాత షూటింగ్ అప్పుడు చాలా బాగుంది, కానీ ఈ పాట జడ్జిమెంట్ మాత్రం డైరెక్టర్గా మీకే వదిలేస్తున్నాను. రైట్. ఒక శ్రీరామ్ రాస్తే ఇంకో శ్రీరామ్ పాడారు, అంతేగా? అంతే. ఒక రామ్ వరకు తీసుకుంటే 3 రాములు ఈ పాటకి. అవును. సిడ్ శ్రీరామ్, అనంత శ్రీరామ్, పరశురామ్. అది అవును. సో 3 రాములు కలిసి చేసిన ఈ పాట ఇంత హిట్ అయ్యాక ముందు కొంచెం అఫ్కోర్స్ మొన్న ఏదో పైరసీ అని ముందే లీక్ అయిపోయిందని రకరకాల కాంట్రవర్సీస్ వచ్చాయి. అప్పుడు మీరు అఫెక్ట్ అవుతుంటారా ఇలాంటి విషయాలు శ్రీరామ్? లేదు, అసలు మనది సనాతన ధర్మం కదా, కర్మణ్యేవాధికారస్తే. అంటే అలా వదిలేస్తారు పాటని. పని వరకే చేయగలం, మిగతా మన చేతుల్లో లేవు కదా. మన చేతుల్లో లేని దానికి మనం బాధపడడం సంతోషపడడం కూడా చేయకూడదు. ఏమంటే పిలుపులు ఇవ్వడాలు సందేశాలు ఇవ్వడాలు కూడా ఉండవా? ఏం చేస్తావు, సందేశాలు ఇస్తే మారే లోకం ఇది. చాలా తెలిసేసుకున్నారు అయితే. శ్రీరామ్ గారు, ఇందులో పెళ్లి మంత్రాలు పెట్టాలనే ఆ కాన్సెప్ట్ ఎలా వచ్చింది అసలు? అంటే అది సీన్ చూస్తే అర్థం అవుద్ది, అది పూర్తిగా మనం ఇప్పుడు లీక్ చేయకూడదు, కానీ అది దర్శకుడు ఆలోచన. కాకపోతే అది మాంగళ్యం తంతునానైనా తీసుకోవాలనేది తమన్ గారి, అంటే ఆ త్రిశ్రానికి 3/4కి ఆయనకి ఆ మంత్రం సూట్ అయింది, అది తీసుకున్నారు. సిడ్ శ్రీరామ్ గారు పాట మీరు ఆయన చాలా సందర్భాల్లో వినుంటారు. వాట్ యూ లైక్ అబౌట్ హిస్ సాంగ్? మీకు ఇష్టమైన విషయం ఏంటి ఆయన పాటలో? అంటే ఊరికే స్టార్ అయిపోరండి ఎవరును. సిడ్ శ్రీరామ్ గారి గొంతులో ఉన్న వైచిత్రి ఏంటంటే, వైచిత్రి, ఆహా ఎంత మంచి పదం. ఆయన అమెరికాలో పుట్టి పెరిగిన వ్యక్తి, కానీ వాళ్ళ అమ్మగారు కూడా సంగీతం బాగా తెలిసిన వాళ్ళు, బాగా ఆయనకి కర్ణాటక సంగీతంలో తర్ఫీదు ఇచ్చారు. అదొక కోణం. తర్వాత ఆయన యుక్త వయసుకు వచ్చేటప్పటికి అమెరికన్ బ్లూస్, ఆ బ్యాండ్స్తో ఆ అమెరికన్ బ్లూస్ అన్న కల్చర్కి బాగా అలవాటు పడ్డ గొంతులు. ఆ రెండింటి కలయిక వల్ల మనకు ఆ కొత్తదనం వస్తుందన్నమాట. కేవలం కర్ణాటక సంగీతం వచ్చుంటే అది వేరే రకంగా ఉండేది, కేవలం బ్లూస్ వచ్చుంటే అది వేరే రకంగా ఉండేది. ఈ రెండింటి సమ్మేళనం వల్ల ఎటువంటి పాట అయినా కొత్తగా ధ్వనిస్తుంది. ఈ మధ్య మరి ఆయన పాటలు, ఇతర పాటలు విన్నప్పుడు, ఇతర సాహిత్యాలు విన్నప్పుడు మీరు చాలా బ్రాడ్గా ఆలోచిస్తారు కాబట్టి మీరు ఎలా స్పందిస్తూ ఉంటారు అన్న శ్రీరామ్ గారు? ఈ మధ్య వచ్చిన మంచి హిట్ పాటలు తీసుకోండి, సామజవరగమన అయింది, అలా. నిజంగా సామజవరగమన చాలా మంచి పాట, అన్నీ నియమాలన్నీ అనుసరించిన పాట. అది అలాగే నియమబద్ధమైన గొంతు పాడుంటే అంత విజయవంతం అయ్యేది కాదు. అద్భుతమైన సాహిత్యం ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, కానీ ఒక వైల్డ్నెస్ కావాలి వాయిస్లో. ఒక రకమైన నవ్యత, ఒక రకమైన సాహసం కావాలన్నమాట. అది ఈ కాలానికి, ఇప్పుడున్న సమకాలీన సమాజానికి ఇతని గొంతు నచ్చుతుందంతే. అవును, చాలా చక్కగా విశ్లేషించారు. ఇదైనా అంతే, కళావతి హిట్లో కూడా అతని గొంతు పాత్ర చాలా ఉంటుంది. ఇదే సాహిత్యం, ఇదే సంగీతం ఒక నిజాయితీ గల గొంతులో పలికినప్పుడు ఎంతవరకు అది నిజాయితీ గల చెవికి నచ్చుతుందో చెప్పలే. అవును. ఇప్పుడు కళావతి కాకుండా సర్కారు వారి పాటలో మీరు ఇంకా 3 పాటలు రాశానండి. 3 పాటలు? కళావతి కాకుండా ఇంకా 3 పాటలు రాశాను. ఆ 3 పాటలు ఏంటో ఇప్పుడు చెప్పరుగా మీరు? చెప్పకూడదు కదా. అసలు చెప్పకూడదా? ఒక లీక్ కూడా ఇవ్వకూడదా? లీక్ ఇవ్వచ్చు, ఇవ్వండి. ఒక ఇంట్రడక్షన్ సాంగ్, ఒక మెలోడీ డ్యూయట్, ఒక బ్యాక్గ్రౌండ్ సాంగ్. 6 పాటలు ఉంటాయంటే 4 మీరే రాసేసారు. 6 పాటలు 5 ఉంటాయి, 4 రాశాను, ఇంకోటి అవ్వలేదు. బట్ రాయబోతున్నారు. అదే ఎవరు రాస్తున్నారో తెలియదు. అంటే దాదాపు సింగిల్ కార్డ్ కాకపోయినా సింగిల్ కార్డ్కి అతి చేరువలో ఈ సినిమాకి, అంటే ఇంత పెద్ద సినిమాకి. సింగిల్ కార్డ్ కాదు కానీ దాంతో మింగిల్ కార్డ్ అంతే. ఇది బాగుంది. అనంత శ్రీరామ్ గారు, ఎప్పటి నుంచో నేను అడుగుదాం అనుకుంటున్నాను, మీకు మధ్యలో ఫోన్ చేశాను కూడా నేను. మీరు అంటే ఇప్పుడు పాటకి ఏదో ఒక కాంట్రవర్సీ ఎవరు పెట్టకపోతే అది హిట్ అవ్వట్లేదు అని ఒక పేరు వచ్చేసింది, దాన్ని ఫస్ట్ మీరు ఏకీభవిస్తారా? ఏకీభవించట్లేదు. కాంట్రవర్సీ పెట్టుకునేది మీరు. అంతేనా? మీడియా అయినా? మీడియాకి ఎప్పటికప్పుడు మిరియాలు కావాలి. అంతేనా? మిరియా బాగుంది, మీడియాకి మిరియాలు. అందుకనే ఆ కాంట్రవర్సీలు వచ్చినప్పుడు నేను స్పందించను, భవిష్యత్తులో కూడా స్పందించను. అంతేనా? అది దాంట్లో మీడియాకి కావలసిన ఆ కంటెంట్ మాత్రం నేను ఇవ్వను.
వాళ్ళలో నిజాయితీ లేదు అది కాంట్రవర్సీ కోసమే చేస్తున్నారు అనిపిస్తే ఖచ్చితంగా స్పందించాలి. అయ్యో లేదండి, అనంత్ శ్రీరామ్ గారి దగ్గర అలా అడగరు. ఎందుకంటే మీరు అందరికీ కావాల్సిన డ్రామాటిక్ కంటెంట్ మాట్లాడరు, మీరు చాలా హాయిగా చెప్పాల్సింది చెప్పేసి వెళ్ళిపోతారు కాబట్టి ఆ చిన్న అవకాశం కూడా. కానీ అదే మీకు వచ్చిన పోనీ విశ్లేషకులు విమర్శకుల నుంచి వచ్చిన విమర్శలని మీరు హాయిగా స్వీకరిస్తారు? హాయిగా వింటాను, ఎందుకంటే నా ఉద్దేశం అది కాదు అన్నప్పుడు విని ఊరుకుంటాను అంతే.